హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు అరటిపండు ఒక హెల్తీ ఫ్రూట్, అలాగే హెవీ న్యూట్రిషన్స్ కలిగి ఉన్న పండు. అయితే అందరికీ అరటిపండు ఉపయోగాలు తెలుసు, కానీ చాలామందికి అరటిపండు యొక్క తొక్క ఉపయోగాలు తెలియదు. మనం అరటిపండు తింటాం, తొక్కలను పారవేస్తాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో నేను మీకు అరటి తొక్కల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు కనుక ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే ఇకపై మీరు అరటిపండ్లు తిన్న తర్వాత తొక్కలను పారవేయరు. సో ఫ్రెండ్స్, అరటి తొక్కల వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామా? అయితే అంతకంటే ముందుగా మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరికైతే శరీరంపై పులిపిలి ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే అరటి తొక్కలో చిన్న పీస్ తీసుకొని మీకు ఎక్కడైతే పులిపురి ఉంటుందో దానిపైన అరటి తొక్క ఉంచి ఏదైనా ప్లాస్టర్ లేదా బ్యాండ్తో అంటించేసి వదిలేయండి. ఇలా రోజు రాత్రి పడుకోబోయే ముందు క్రమం తప్పకుండా 7 రోజులు చేస్తే మీ శరీరంపై పులిపిర్లు మాయమైపోతాయి. అలాగే మీ మొహం పైన పింపుల్స్, మచ్చలు ఉన్నాయా? అయితే రోజు రాత్రి పడుకోబోయే ముందు అరటి తొక్క పీస్ తీసుకొని వెనుక భాగంతో మీ ఫేస్ పైన పింపుల్స్, మచ్చలు ఉన్న ప్లేస్లో 2 నిమిషాలు రబ్ చేస్తూ మసాజ్ చేయండి. కొన్ని రోజుల్లో పింపుల్స్, మచ్చలు మాయమైపోతాయి. అలాగే అరటి తొక్కతో ఒక అద్భుతమైన చిట్కా ఏంటంటే షూ పాలిష్. మీరు మార్కెట్కి వెళ్ళి షూ పాలిష్ కొనాల్సిన పని లేదు. అరటి తొక్క వెనక భాగంతో 10 నిమిషాలు మీ షూస్ పైన ఉంచి రబ్ చేయండి. ఆ తర్వాత ఒక క్లాత్తో తుడిచేయండి. పాలిష్ వల్ల ఎలాంటి షైనింగ్ వస్తుందో అలాంటి షైనింగ్ మీ షూస్కి వస్తుంది. అలాగే అరటి తొక్కతో మరో ఉపయోగం ఏమిటంటే మీ శరీరంపై ఎక్కడైనా చిన్నగా కట్ అయితే రాత్రి పడుకోబోయే ముందు గాయం పైన అరటి తొక్క ఉంచి ఏదైనా బ్యాండేడ్, ప్లాస్టర్తో అంటించేయండి. చాలా తొందరగా గాయం మానిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, అరటి తొక్కలను మీ మొక్కలకు ఎరువుగా కూడా ఉపయోగించుకోవచ్చు. అరటి తొక్కలను ఎండబెట్టి ఆ తర్వాత పౌడర్గా చేసుకొని ఆ పౌడర్ని మీ మొక్కలకు ఎరువుగా వేయండి. ఎందుకంటే అరటి తొక్కలో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ మొక్కల ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎరువుల నుంచి మీ మొక్కలకు ఎలాంటి పౌష్టికతత్వం వస్తుందో అలాంటి పౌష్టికతత్వం మీ మొక్కలకు వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, అరటి తొక్కతో ఇంకో అద్భుతమైన చిట్కా ఏంటంటే మీ పళ్ళు పచ్చగా ఉన్నాయా? అయితే మీ పళ్ళు తెల్లగా అవ్వాలనుకుంటే రోజు ఉదయాన్నే అరటి తొక్కతో మీ పళ్ళపై రుద్ది ఆ తర్వాత బ్రష్ చేసుకోండి. మీ పళ్ళు తెల్లగా అవుతాయి, అలాగే మెరిసిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా అరటి తొక్కతో ఎన్ని ఉపయోగాలో. సో ఇవాళ నుంచి అరటి తొక్కను పారేయడం మానేయండి. వాటిని అట్లీస్ట్ మొక్కలకు ఎరువుగా అయినా వేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ భూమిపైన మనం బ్రతకాలంటే ముఖ్యంగా ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ని ఎలాంటి స్వార్థం లేకుండా మొక్కలు మనకిస్తున్నాయి. అలాంటి మొక్కలకు మనుషులు తమ స్వార్థం కోసం చేసే తప్పులకు నేలలో సారం తగ్గిపోయి సరైన పౌష్టికాహారం అందక చనిపోతున్నాయి. సో ఫ్రెండ్స్, మీరు తినిపారేసే అరటి తొక్కలను వేస్ట్గా పడేయకుండా అట్లీస్ట్ వాటిని ఎరువులుగా చేసి మొక్కలకు వేయండి. అవి చాలా సంతోషపడతాయి. ఎందుకంటే మొక్కలకు మనలాగే ఫీలింగ్స్, ప్రాణం ఉంటాయి. అవి కేవలం బయటకు చెప్పలేవు, అంతే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో లేటెస్ట్ వీడియోలు కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.